నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుత్తల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దీపోత్సవం కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వేద మంత్రాల మధ్య వేద పండితులచే ప్రత్యేక పూజలు చేశారు. మామిళ్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సతీ సమేతంగా ఆలయంలో హోమం తదితర కార్యక్రమాల్లో పూజలు జరిపించారు. అనంతరం వారిని సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, ఈవో నరసింహులు తదితరులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్నాం. మళ్ళీ 505 సర్వే నెంబర్ల 19 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. దాన్ని మొత్తము ఆక్రమించుకొని 150 షెటర్లు, తర్వాత 100 కొద్ది ఇండ్లు ఉన్నాయి. దాన్ని మొత్తం ఈ మధ్యలోనే మార్కింగ్ చేయించడం జరిగింది. స్వాధీనంలోకి రావాలంటే దానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ పర్వతాపుల భూమిలో కూడా 200 ఎకరాల భూములకు వెళ్ళి 100 ఎకరాలు 98 ఎకరాలు పట్టాలకు వేరే వాళ్ళకి అయింది. దాదాపు 82 ఎకరాలు పట్ట క్యాన్సిల్ అయింది. ఒక 15 ఎకరాలు మాత్రం పట్ట క్యాన్సిల్ కాలే కానీ ప్రొవిజన్లో పెట్టించినది. దాని మీద కూడా పోరాటం చేస్తున్నాం. కాకపోతే స్వాధీనానికి రాలేదు. టెక్నికల్గా దేవుని పేరు మీదకి ఎక్కింది, కొంత ఎక్కేది ఉంది కానీ పొజిషన్కి రాలేదు. పొజిషన్కి రావాలంటే వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. దానికి పోలీస్ బందోబస్తు కావాలి, రెవెన్యూ పోలీస్ అందరూ కూడా గట్టి సహకారం చేయాలి. మనకు అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడిండ్రు. చాలా వరకు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. అవన్నీ అయితే మనకు నెలకు కనీసం 4-5 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ప్రజెంట్గా మాకు నేను వచ్చిన సంవత్సరం అంటే 2 నెలల తర్వాత 28,000 ఉన్నాయి. ఇప్పటి వరకు అదే 28,000తోటే నడిపినాం ఈ 10 నెలలు. కాకపోతే జీతాలకి ఏనికే పైసలు లేకపోతే ఎమ్మెల్యే గారి కృషితోటి మధ్యమడు టెంపుల్ తోటి కమిషన్ అనుమతి తీసుకొని వీడికి సంవత్సరం నుంచి మధ్యమడు నుంచే జీతాలు ఇప్పిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఆ జీతాలు కూడా అంటే అంతకన్నా ముందే ఈ నరసింహస్వామి ఆలయం ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయం వెలిచినట్టుగా మరి వాళ్ళు చరిత్ర చెప్తా ఉంది. మరి ఇక్కడ ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి మరి ఆ లెక్క ప్రకారంగా 900 సంవత్సరాలు ఇది 900వ సంవత్సరం జరుగుతూ ఉంది. మరి మరి ఈ కట్టడం ఎప్పుడో నిర్మించినటువంటి దేవాలయానికి అంత చరిత్ర కలిగింది. ఈ మామిళ్లపల్లి గ్రామం అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించేటువంటి గ్రామాన్ని అగ్రహారం అంటారు. మరి ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 2వ గుడి. నరసింహస్వామి ఆలయం 2వ గుడి. మరి ఇప్పుడు ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ కన్నా పురాతనమైనటువంటి గుడి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ముఖ్యంగా ఈ మండల వ్యవస్థ ఏర్పడక ముందు అన్ని చుట్టుపక్కల గ్రామాలన్నీ కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, పార్ట్ ఆఫ్ దేవరకొండ ఈ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో 8 నుంచి 15 రోజుల జాతర నడిచేది. మరి అప్పటి ఆ కట్టడాలు అత్యంత స్ట్రాంగ్గా అంటే అత్యంత పురాతనంగా ఉన్నటువంటి కోనేరు కానీ అట్లాగే రథం కానీ ఇక్కడ ఉన్నటువంటి గాలిగోపురం కానీ అంటే గర్భగుడి కానీ మరి ఆ కట్టడాలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. మరి ఈ టెంపుల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఏదైతే ఉత్సవ విగ్రహాలను ఒకానొక సమయంలో దొంగలు దొంగిలించి వాళ్ళు బిజినపల్లి దగ్గర పడుకున్న నిద్రలో ఉండి చిన్న ముద్దునూరు దగ్గర నిద్రలో ఉండి వాళ్ళకి మెలక రాలే. విగ్రహాలు అట్లే ఉన్నాయి. అంటే దేవుడే వాళ్ళ నిద్రపుచ్చి ఆ విగ్రహాలను కనుక్కునే విధంగా దేవుడే కాపాడిండు. మరి అత్యంత మహిమ కలిగినటువంటి ఈ నరసింహస్వామి ఆలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఇవాళ దాదాపు 10-15 రోజులు జాతర నడుస్తూ ఉంది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి వారికి ఉన్నటువంటి కోరికలు చెప్తూ చాలా